ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ధర్నా ముఖ్య ఉద్దేశము మీ అందరికి తెలిసిందే. కడివెండిలో వాగులో గాని, సీతారాంపురంలో గాని, దేవరపుల గాని, పెద్దమడూరు గాని, చిన్నమడూరు, కోలుకొండ, చౌడూరు, కామారెడ్డిగూడెం, గొల్లపల్లి ప్రతి ఒక్క వాగు మీద బోర్లు ఎండిపోతున్నాయి. నీళ్లు తీసుకురావడం వీళ్ళకి చేతనైతే లేదు. నవాబ్పేట నుంచి నీళ్లు, గణపూర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి చేతనైతే లేదు. కానీ ఇక్కడ ముఖ్యానికి దొరుకుతున్న ఉష్కలు మాత్రం ఇందిరామయ్యల పేరిట ఒక పర్మిట్ మీద నలుగురు తీసుకుపోతారు. 4 ట్రాక్టర్లు, 5 ట్రాక్టర్లు. ఇప్పటిదాకా మేము కూడా ఓపిక పట్టింది. ఎందుకంటే సరే అసలే ట్రాక్టర్లకి వ్యవసాయం లేక కొంత వ్యవసాయం లేక ఇబ్బంది అవుతుంది, ఈఎంఐలు కట్టుకోలేకపోతారు అని మేము కూడా ఓపిక పట్టినాం. కానీ యథేచ్ఛగా మొండ్రాయికి ఇటు లింగాల కనుపూర్కి అటు పాలకుర్తికి అసలు వీళ్ళ దందాకి అడ్డు అదుపు లేకుండా అయిపోతుంది. పొద్దున పూట డంప్ చేయడం, సాయంకాలం పూట లారీలు తీసుకొచ్చి హైదరాబాదు, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట తీసుకుపోతారు. సరే ఉష్క తీసుకుపోతారు. నీళ్లు తేవడం చేత కాదు కానీ ఉష్క మాత్రం వివచ్చంగా తీసుకుపోతారు. అది తీసుకుపోతే మీకేం నొత్తుంది అని కొందరు అడుగుతారు. మాకేం నొత్తలేదు. నేను చెప్పేది ఏంటంటే ఆ వాగు చుట్టూ బోర్లుంటాయి, అన్ని ఎండిపోయి ఇలా కడివెండి వాగుపోయి చూడండి, చిన్నమడూరు వాగుపోయి చూడండి, దేవరపుల వాగుపోయి చూడండి. బండలు తేలుతున్నారు బయటికి. ఈ బండలు తేలినాక ప్రజలు కూడా కోరుతారు, ఎందుకు మీరు కనీసం స్పందిస్తలేరు, ఒక రిప్రజెంటేషన్ ఇస్తలేరు. ఎంఆర్ఓ గారికి కూడా మేము ఒక 2 నెలల క్రితం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అమ్మా మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఎంఆర్ఓ గారు, అసలు ఎన్ని పర్మిట్లు ఇస్తారు అంటే విలేజ్ కి 30 ఇస్తున్నా అని చెప్పింది. దాని తర్వాత 30 కాదమ్మా, ఆడ 100 ట్రాక్టర్లు పోతానే, పొద్దున్న లేస్తే టైమింగ్ ఏందమ్మా అని అడిగినాము. 11 గంటల నుంచి 3-4 వరకు కథం చేయాలని చెప్తున్నాం. పొద్దున 5:15కే దిగుతున్నాయి ట్రాక్టర్లు, సాయంకాలం దానికి టైమే లేదు. మళ్ళా ఏ మిషన్లతోటి ప్రతి ఒక్క దగ్గర మాన్యువల్ లోడింగ్ లేదు, మెషినరీతో లోడింగ్. ఇక ఉసుకుంటుందా? ఇక్కడ బాత్రూమ్లు కట్టుకుందామన్నా, లేకపోతే గోడలు కట్టుకుందామన్నా, ఇల్లు కట్టుకుందామన్నా ఇక్కడ ఉసుక ఉండే పరిస్థితి లేదు. మనం కాళేశ్వరం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇలా దేవరపుల మండలంలో వచ్చింది. ఇకనైనా మనం స్పందించకపోతే, ఇకనైనా మనం మాట్లాడకపోతే దీనికి అడ్డు అదుపు ఉండదని చెప్పి ఇలా దేవరపుల దయాన సూచన మేరకు మనం ఈ ధర్నాన్ని తీసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా పదే, ఇక మీదట ఇక ఊరుకోము. కోలుకొండలో గాని, చౌడూరులో గాని, రంభోజగూడెంలో గాని, చిన్నమడూరులో గాని, పెద్దమడూరులో గాని, కడివెంలో గాని మీరు అక్కడ విఆర్ఏని, పంచాయతీ సెక్రటరీని పెట్టి అక్కడ ట్రాక్టర్ లోడింగ్లు చేయకపోతే ఇక ప్రజలు తిరగబడతారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ప్రతి ఒక్కరు ట్రాక్టర్లకు అడ్డం పడుకుంటారు. కేసులు పెడతావా ఏం పెడతావో దానికి ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం మీ అందరికి అర్థమైంది. నేను నా స్పీచ్లు ఎప్పుడు వింటాను కాబట్టి ఇక్కడ ప్రెస్ వాళ్ళు వచ్చిళ్ళు, అందరు వచ్చిళ్ళు కాబట్టి ఒక్కో ఊరు సమస్య ఒక్కొరికి తెలియదు కాబట్టి మీరు లేచి మీ ఊర్లో ఏం